బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాకు సంబంధించి యూఏ సర్టిఫికెట్ కూడా ఇప్పటికే జారీ అయిన నేపథ్యంలో ఇప్పటికే నారా లోకేష్ ఈ అంశంపై పిటిషన్ వేశారు. మరి ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వ్యూహం సినిమాకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి మరికొద్ది సేపట్లో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు ఈ సినిమా నిర్మాతకు నోటీసులు జారీ చేయడం జరిగింది. సెన్సార్ బోర్డు కూడా ప్రస్తుతం అయితే పార్టీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తయిన తర్వాత యూఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేట్ ను ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది లోకేష్. అయితే ఇందులో వారిని వ్యక్తిగతంగా కించపరిచేలా, వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆ సినిమాలో కొన్ని కథనాలు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే నిలుపుదల చేయాలి, మరోవైపు సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరోవైపు సిటీ సివిల్ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. అందులో 29వ తారీఖున ఈ వ్యూహం సినిమాను రిలీజ్ చేయడానికి, విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ వ్యూహం సినిమాను రిలీజ్ కాకోకుండా, విడుదల చేయకుండా పూర్తి స్థాయిలో స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో వేశారు. సిటీ సివిల్ కోర్టులో కూడా ఇప్పటికే స్టే ఆర్డర్ రావడం జరిగింది. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో జరిగేటువంటి విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లోకేష్ యొక్క వాదనలకు ఏకీభవించి అందులో ఉన్నటువంటి సన్నివేశాలను కన్సిడర్ చేసి సెన్సార్ సర్టిఫికేట్ ని రద్దు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వ్యూహం సినిమా అనేది ఖచ్చితంగా విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఏపీ రాజకీయాల్లో కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని రూపొందించినటువంటి సినిమా కాబట్టి ఆ సినిమా పైన ఇప్పటికే సిటీ సివిల్ కోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే స్టే విధించింది. ఈ రోజు తెలంగాణ హైకోర్టు కూడా అదే విధంగా ఆర్డర్ వస్తుందనేటువంటి ఆశాభావంలో ప్రస్తుతం లోకేష్ వాళ్ళ అడ్వకేట్లు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్.